నిన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో పీఎం మోడీ గారు చెప్పిన ఆ 7 పాయింట్స్ ఇండైరెక్ట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నాయా? ఫస్ట్ పాయింట్, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఇంక్రీజ్ చేసుకోమన్నారు. సో అలా ఇంక్రీజ్ చేసుకుంటే బిగ్గర్ హోమ్స్ డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సెకండ్ పాయింట్, పెట్రోల్ అండ్ డీజిల్ యూసేజ్ తగ్గించి మెట్రో యాక్సెస్ ఎక్కువ తీసుకోమన్నారు. సో మెట్రో నియర్ బై ప్రాపర్టీస్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ థర్డ్ పాయింట్, గోల్డ్ కొనడం ఒక 1 year పాటు ఆపేయమన్నారు. ఆబ్వియస్గా ఇన్వెస్టర్ గోల్డ్ కొనడం తగ్గిస్తే ద నెక్స్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ వైపే. ఫోర్త్ పాయింట్, ఫారెన్ ట్రిప్స్ తక్కువ చేసుకోమన్నారు. సో లగ్జరీ లైఫ్ స్టైల్స్ స్పెండింగ్ ఇండియాలోనే పెరిగితే ప్రీమియం హౌసెస్కి బూస్ట్ రావచ్చు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, స్వదేశీ గ్రోత్ అండ్ లోకల్ మేళా. సో ఈ స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అయితే జాబ్స్ పెరిగి హౌసింగ్ అండ్ డిమాండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీలో ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. 6th and 7th పాయింట్, సో న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఎక్కువ మొగ్గు చూపమన్నారు. నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ తగ్గించమన్నారు. అవుట్ ఆఫ్ ది 7 పాయింట్ సింపుల్గా చెప్పాలి అంటే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ ఇంపార్టెన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయగలరు. గోల్డెన్ రైస్ ప్రాపర్టీస్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఎగ్జైటింగ్ డీల్స్ కోసం మన ఛానల్ ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.